నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. గోకుల తిరుమల పారిజాతగిరిలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పలు ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. జిల్లాలో 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం ప్రకటన. జంగారెడ్డిగూడెంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అర్చకులు వాడపల్లి వెంకట శేషాచార్యులు స్పష్టం. ఏలూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ సన్నద్ధతపై అధికారులతో న్యూఢిల్లీలోని నిర్వచన్ సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, ఐటీడీఏ పీఓ సూర్యతేజ, డిఆర్ఓ పుష్పమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టామని, కౌంటింగ్ కోసం అన్ని విధాల సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. How are you going to provide the hands-on training to the counting staff? And other than that, sir, during the counting day, there is proper keeping in the geography in mind. While quick response teams were also chances of crossing points, sir, we are taking care of 7 full AC, sir, and one segment of everything has been taken care of, sir. All the CCTVs have been put in place. So coming to our voters who have voted in facilitation centers, the postal ballot for the PC also, sir. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఆలయంలో నిత్య హోమం, నీరాజనం, తీర్థప్రసాద గోష్ఠి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. వీటికి అభిన్న దత్తాత్రేయ సత్యవతి దంపతులు, పెందుర్తి చంద్రశేఖర్, రాధికారాణి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 31వ తేదీన ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణోత్సవం జరుపుతామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఓం నమో నారాయణాయ స్వాహా, ఓం నమో నారాయణాయ స్వాహా, ఓం నమో నారాయణాయ స్వాహా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు 5 రోజులు పాంచానక దీక్షతో భగవత వైఖానత ఆగమ శాస్త్ర ప్రకారంగా నిన్నటి రోజున ప్రారంభించబడినటువంటివై ఈ రోజున 2వ రోజు స్వామివారి యొక్క ఆలయంలో విశేషమైనటువంటి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనము, అగ్నిధ్యాన ఆగార కార్యక్రమాలు, యాగశాల విశేష హోమ కార్యక్రమాలతో పాటుగా నవకుంభారోపణ, విశేష అర్చన ఆరాధనలతో స్వామివారి యొక్క దివ్య మూల మంత్రముల చేత పారమాత్మిక హోమ కార్యక్రమాలు ఉదయం కార్యక్రమాలుగా జరపబడుతూ ఉన్నాయి. ఈ రోజున సాయంత్రం
శ్రీభూ సమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కృతేతు నారసింహస్య త్రేతాయాం రఘునందనః త్రేతాయుగంలో రామచంద్ర పరమాత్మ ఏ విధంగా అయితే లోకపాలన చేశారో ఆ విధంగా రామచంద్రమూర్తి యొక్క అవతారంలో హనుమత్ వాహనంపై ఈ రోజున శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. రేపటి రోజున స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో 3వ రోజు విశేషమైనటువంటి స్వామివారి యొక్క వార్షిక తిరుకల్యాణ మహోత్సవం రేపటి రోజున ఉదయం 9 గంటలకి ప్రారంభించబడుతుంది. ఆ కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత 50 మంది భక్తులకి కూడా స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరపబడుతుంది. జరిగేటువంటి సంవత్సర బ్రహ్మోత్సవముల్లో జరిగేటువంటి విశేష కళ్యాణ మహోత్సవంలో 50 మంది భక్తులు పాల్గొని కలియుగ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ కళ్యాణ దర్శనానుగ్రహాన్ని పొంది పునీతులు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం తెలిపారు. ఏలూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పాఠశాలల పునః ప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు మండల కేంద్రాలకు చేరుకున్నాయని, త్వరలోనే పాఠశాలలకు చేరుస్తామన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న నాడు నేడు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకన వచ్చే నెల 6, 7, 8, 9 తేదీల్లో ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డిఈఓ అబ్రహం స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా జూన్ 12వ తారీఖున స్కూల్స్ రీఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది అన్ని మేనేజ్మెంట్ స్కూల్స్ కూడా అదే రోజు రీఓపెనింగ్ అవుతాయి. ముఖ్యంగా గవర్నమెంట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి స్కూల్స్లో ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ చేసాం. జూన్ 12వ తారీఖు స్కూల్ రీఓపెనింగ్ అయ్యే టైంకి పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ఆల్రెడీ హెడ్ మాస్టర్స్, ఎంఈఓలు, టీచర్లు అందరూ కూడా స్కూల్కి అటెండ్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్ అండ్ అదర్ మెటీరియల్ ఆల్రెడీ మండల్ హెడ్ క్వార్టర్స్కి పంపించడం జరిగింది. అవి జూన్ 1st వీక్లోనే స్కూల్ పాయింట్కి పంపిస్తాము. అలాగే నాడు నేడుకి సంబంధించినటువంటి పెండింగ్ వర్క్స్ ఏదైనా ఉంటే అవి కూడా జరుగుతూ ఉన్నాయి. జిల్లాలో అన్ని నాడు నేడు స్కూల్ అకౌంట్స్కి గవర్నమెంట్ నుంచి అమౌంట్ రావడం జరిగింది. అది ఖర్చు పెట్టే స్కూల్స్లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను కల్పించడానికి యాక్షన్ జరుగుతూ ఉంది. సో ఇంజనీరింగ్ వింగ్ అంతా కూడా అదే పనిలో ఉన్నారు. అలాగే స్కూల్ రీఓపెనింగ్ ముందే అన్ని కార్యక్రమాలు చేసి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్కూల్స్ రీఓపెనింగ్ చేయడానికి జిల్లా వ్యాప్తంగా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అలాగే విద్యా కానుక కిట్స్ కూడా రావడం జరుగుతూ ఉంది. నోట్బుక్స్ ఆల్రెడీ వస్తున్నాయి. వాటిని కూడా అలాంగ్ విత్ టెక్స్ట్ బుక్స్ స్కూల్ పాయింట్కి పంపిస్తాం. అలాగే ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. 24 నుంచి 3వ తారీఖు వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అట్లాగే 1st నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని తర్వాత స్పాట్ వాల్యుయేషన్ 6, 7, 8, 9వ తారీఖులో సప్లిమెంటరీ స్పాట్ వాల్యుయేషన్ కూడా జరుగుతుంది. ఒకవైపు ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగారమ్మ ఆలయం వెనుక బాగాన వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో జూన్ 1వ తేదీన హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆలయ అర్చకులు వాడపల్లి వెంకట శేషాచార్యులు తెలిపారు. పట్టణంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో అర్చకులు మాట్లాడారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జూన్ 1వ తేదీన ఆలయంలో జరిపే ప్రత్యేక పూజల వివరాలను తెలిపారు. ఈ పూజలలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను చేశారన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఈ జయంతి ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మన జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగాన్ని వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధానంలో 1వ తేదీ శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవం సందర్భంగా భక్తాంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, ఆకు పూజలు, పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేక తిరువంజనము, అలంకార తిరువంజనము నిర్వహించడం జరుగుతుంది. అలాగే సీతారాముల ఉత్సవమూర్తులకు ఈ వేదిక మీద స్వామివారిని వేంచేపు చేసి అక్కడ పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యములతోటి చందనాదులతోటి అలాగే స్వామివారికి ఈ వసంత మాసంలో ఈ వసంత ఋతువులో శ్రవణ తిరువంజన కార్యక్రమం సీతారాములకి చేయటం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వేలాది మందిగా ఈ హనుమత్ జయంతి మహోత్సవంలో పాల్గొని శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి జరిగినటువంటి ఈ యొక్క హనుమత్ జయంతి మహోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మీ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద సంప్రదించి స్వామివారికి ప్రాతకాలంలో సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి విశ్వక్షణ ఆరాధన, పుణ్యాహ వాచనము, మండపారాధన, సీతారాములకి పంచామృతములతో అభిషేకము, స్వామివారికి నూతన వస్త్ర అలంకరణ, ఆంజనేయ స్వామి వారికి గంగ సింధూరము, తౌనుపాకులు ప్రీతికరం గనక సహస్రనామార్చన కార్యక్రమాన్ని చేసి స్వామివారికి నీరాంజన మంత్ర పుష్పాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. కనుక ఈ హనుమత్ జన్మదినోత్సవ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని ఆ భక్తాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా బానుడి ప్రతాపంతో గడిచిన 2 రోజులుగా ఎండలు టారెత్తిస్తున్నాయి. ఉదయం 7 గంటలకు మొదలైన ఎండ సాయంత్రం 6 గంటలైనా తగ్గడం లేదు. మరో 2-3 రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రతకు గొడుగులు పట్టుకుని టోపీలు పెట్టుకుని మహిళలైతే చీర కొంగులు తలపై చుట్టుకుని రోడ్డెక్కుతున్నారు. దీంతో రద్దీగా ఉండే రహదారులన్నీ మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వడగాలులు వీస్తూ ఉండడంతో సాయంత్రం 7 గంటల వరకు వేడి ప్రభావం ఉంటోంది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కొబ్బరి బోండాలు, శీతల పానీయాలతో పాటు ఫ్రిడ్జ్లు, మట్టి కుండల్లోని నీటిని తాగుతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చెస్ క్రీడాకారిణి మేడిచెర్ల తన్మయి ఇండియన్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. నరసాపురంలో జరిగిన ఇండియన్ ఓపెన్ ర్యాపిడ్ టెస్ట్ టోర్నమెంట్లో జంగారెడ్డిగూడెం దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ క్రీడాకారిణి మేడిచెర్ల తన్మయి పాల్గొని అండర్ 15 విభాగంలో 3వ స్థానంలో నిలిచింది. దీంతో ఆమెను చెస్ అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ ఏ సరళమాధవి, సాహితీవేత్త తిప్పబట్ల రామకృష్ణ, రోటరీ సభ్యులు అయినపర్తి చంద్రశేఖర్, జవ్వాజీ, ఉమా వెంకటేష్ తదితరులు అభినందించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు వడ్డీ 11%.
సురక్షితం. 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. Silver Oaks International School. Specialized homeroom teachers. Only 15 students per section. Safe and joyful environment. Hands-on experience teaching for better learning. Well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift. Limited seats available. Visit our campus. Silver Oaks International School. College Road, Jangarettigudem. Contact us at 94913 and 73821 52277. For more information, visit info@silveroaks.in.